ఏమండి, శాలరీ పడిందా? అమ్మో, శాలరీ డబ్బులు నా దగ్గర ఉంటేనే కరెక్ట్. దీనికి ఇస్తే మొత్తం వాడేస్తుంది. పడిందిలే. ఏమండి, ఈ నెల కరెంటు బిల్లు కట్టాలి, అలాగే కిరాణా సరుకులు కూడా తెచ్చుకోవాలండి. నీకు ఫోన్పే చేస్తాను చూడు. అమ్మా, ప్రతి చిన్న అవసరానికి వాడికి అడిగే బదులు కొంచెం డబ్బులు ఇదే ఉంచుకోవచ్చు కదా. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే ఏంటి మావయ్య, మన ఇల్లు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. రేయ్, నాకు కొంచెం డబ్బులు కావాలరా. ఎంతరా? ఒక్క 10,000. నా అకౌంట్ బ్లాక్ అయిపోయిందిరా. 1 వీక్లో నీకు రిటర్న్ ఇచ్చేస్తాను. లేవురా, ఇప్పుడే వేరే వాళ్ళకి ఇస్తాను. సరేరా, ఉంటాను. ఇదిగోండి. ఈ డబ్బులు ఎక్కడివి? నువ్వు రోజు ఇంటికి ఇచ్చిన ఖర్చు డబ్బుల్లో మిగిలిన ప్రతి ఒక్క రూపాయి దాచుకుందిరా. తన కోసం కాదు, ఈ ఇంటికి ఎప్పుడు అవసరం వస్తుందనా. చివరికి వాళ్ళు పుట్టింటి ఇచ్చిన డబ్బులు కూడా తన కోసం వాడుకోలేదురా. మీకంటే నాకు ఏది ఎక్కువ కాదండి. నువ్వు తనని నమ్మలేదురా. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టేస్తుందని అనుకున్నావు, కానీ ఇవాళ నీకు కష్టం వచ్చినప్పుడు తను దాచుకున్న ప్రతి రూపాయి నీ కష్టం ఆదుకుందిరా. సారీ కీర్తి, నేను అర్థం చేసుకోకుండా చాలా తప్పు చేశాను. భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మి అర్థం చేసుకుంటే ఆ బంధం చాలా బలంగా ఉంటుందండి. ప్రేమతో నమ్మకంతో దాచిన ప్రతి రూపాయి అవసరం వచ్చినప్పుడు కుటుంబాన్ని ఆదుకుంటుంది.